కుమారులారా, తండ్రి ఉపదేశం వినండి, మీరు వివేకమునొందునట్లు ఆలకించండి. ఈ అధ్యాయంలో ఒక యువకుడు మనకు కనిపిస్తున్నాడు. ఒక్కడే కాదు, అనేక మందిని ఉద్దేశించి తండ్రి మాట్లాడుతున్నాడు. కుమారులు అంటే వారి వయస్సు ఏదైనా అయి ఉండవచ్చు, స్త్రీ పురుషులై ఉండవచ్చు కూడా. విశేషించి యువతీ యువకులకు ఇక్కడ గొప్ప సందేశమున్నది. తండ్రి అంటున్నాడు, నేను మీకు సదుపదేశం చేస్తాను, నా బోధను తోసివేయకండి. నా తండ్రికి నేను కుమారుడుగా ఉన్నాను, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుణ్ణి. సొలొమోను తల్లిదండ్రులు దావీదు, బత్షెబ. ఇశ్రాయేలు సింహాసనాన్ని దావీదు తరువాత ఎక్కవలసిన కుమారుడు సొలొమోను. ఆయన నాకు బోధిస్తూ నాతో అన్నాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోనియ్యి. నా ఆజ్ఞలను గైకొంటే నీవు బ్రతుకుతావు. జ్ఞానం సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. నా నోటి మాటలు మరువవద్దు, వాటి నుండి తొలగిపోవద్దు. జ్ఞానమును విడువకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దానిని ప్రేమిస్తే అది నిన్ను రక్షిస్తుంది. నిజమైన జ్ఞానానికి ఎంతో ప్రభావమున్నది. ఈ జ్ఞానాన్ని కలుగజేసినవాడు దేవుడే. దానిని అనుగ్రహించేవాడు, అభివృద్ధిపరిచేవాడు దేవుడే. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నాయి. 7వ వచనం, జ్ఞానము సంపాదించుకొనడమే జ్ఞానానికి ముఖ్యాంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో. సమస్త సంపదల కంటే జ్ఞానమే శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. మనకున్నదంతా ఇచ్చినా జ్ఞానం మనకుంటే చాలు. మనము విలువలనెరిగి ప్రవర్తించాలి. ఏది విలువైనదో, ఏది పనికిమాలినదో గుర్తించే విచక్షణ మనకుండాలి. యేసు ప్రభువు చెప్పిన ఉపమానం మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. 46వ వచనం. మంచి ముత్యములను కొనడానికి వెతుకుతున్న వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొన్నాడు. క్రీస్తే పొలములో దాచబడిన ధనం, క్రీస్తే అమూల్యమైన ముత్యం, క్రీస్తే జ్ఞానం. దీనిని కనుగొన్న వారే ధన్యులు. జ్ఞానమును గొప్ప చేస్తే అది నిన్ను హెచ్చిస్తుంది. దానిని కౌగిలించుకుంటే అది నిన్ను హెచ్చిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఘనపరచాలి, దాన్ని కౌగిలించుకోవాలి. అది నీ తలకు అందమైన మాలికను కడుతుంది, ప్రకాశమానమైన కిరీటాన్ని నీకు దయచేస్తుంది. సామెతల గ్రంథంలో జ్ఞానము ఒక స్త్రీకి పోల్చబడింది. కొత్త నిబంధనలో జ్ఞానము క్రీస్తే. ఈ యేసుక్రీస్తును ఘనపరచాలి, ఆత్మయందు కౌగిలించుకోవాలి. నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ ఉంటే నీవు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు. పరిశుద్ధాత్మ నీలో వాక్యం పట్ల అధికమైన ఆకలి దప్పులు కలిగిస్తాడు. వాక్యము హృదయములో ఉంటే అది నీ తలకు అలంకారం, అది నీకు కిరీటం, అది వాక్యాధికారం. 10వ వచనం, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. పాత నిబంధనలో దేవుడు తనకు విధేయులైన వారికి దీర్ఘాయుష్యును వాగ్దానం చేశాడు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించాను. నీవు నడిచేటప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తేటప్పుడు నీ పాదం తొట్రిల్లదు. ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకో, అది నీకు జీవము గనుక దానిని పొందు. నేర్చుకోగలిగినదంతా నేర్చుకో. దేవుని వాక్యములో నిత్య జీవమున్నది. భక్తిహీనుల త్రోవను చేరవద్దు, దుష్టుల మార్గమున నడువవద్దు, దాని యందు ప్రవేశించవద్దు. తప్పించుకొని తిరుగు, దాని నుండి తొలగి పారిపో. చెడ్డవారి స్నేహం పట్టవద్దు. సైతాను భక్తిహీనులను దుష్టులను నడిపిస్తాడు.
దేవుని జ్ఞానము నుండి తొలగడము ఆధ్యాత్మిక వ్యభిచారం. వారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిదే వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజిస్తారు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసమును తాగుతారు. అజ్ఞానుల బ్రతుకు వ్యభిచారానికి పోల్చబడింది. చెడ్డ పని చేయనిదే నిద్ర పట్టదు. మానవ హృదయము పాప కాలుష్యంతో నిండిపోతుంది. చెడ్డవారితో దేవుని బిడ్డలు సహవాసం చేయకూడదు. వారితో కలిసి దుర్వ్యసనాలకు బానిసలైపోకూడదు. ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలి. కొందరు దైవసేవను ఆటంకపరచడానికి తమ తెలివితేటలను ప్రయోగిస్తారు. అది మూర్ఖత్వం. యుక్తాయుక్త విచక్షణ కలిగి మనుష్యులతో స్నేహం చెయ్యాలి. పట్టపగలయ్యే వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది. ఇది అక్షరాలా నిజం. విశ్వాసుల జీవితానుభవం ఇలాగే ఉంటుంది. ఉన్న వెలుగులో సరిగా ప్రవర్తించేవారికి ఎక్కువ వెలుగు లభిస్తుంది. అయితే భక్తిహీనుల మార్గం గాఢాంధకారమయం. తాము దేనిమీద పడేది వారికే తెలియదు. యేసు ప్రభు 2 మార్గాలను గురించి ఉపదేశించాడు: ఇరుకు మార్గం, విశాల మార్గం. ఇరుకు మార్గం దేవునిది, అది రానురాను విశాలమవుతుంది. విశాల మార్గం సైతానుది, అది రానురాను ఇరుకైపోతుంది, చివరికి నాశనానికి నడుపుతుంది. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, ఆయన ద్వారా తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. భక్త పేతురు అన్నాడు, మరి ఎవరి వలననూ రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అన్నాడు, నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడిన వాడై లోపలికి పోతూ బయటికి వస్తూ మేతమేస్తూ ఉంటాడు. ప్రవేశ మార్గం ఇరుకైనది. సామెతల గ్రంథం ఇదే సత్యాన్ని ప్రతిపాదిస్తున్నది. నీతిమంతుల మార్గం, భక్తిహీనుల మార్గం, ఈ రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. సామెతలు 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఇదే మాట చెప్పబడింది. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడుతుంది, అయినా తుదకు అది మరణానికి చేరుతుంది. సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గు. నీ కన్నుల ఎదటి నుండి వాటిని తొలగిపోనీయకు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి అది జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యము. దేవుని వాక్యాన్ని హృదయంలో పదిలం చేసుకోవాలి. దేవుని వాక్కులు మనకు జీవమే. శరీరారోగ్యానికి అవి ఎంతో అవసరం. దేవుని వాక్యమే ఔషధం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. జీవధారలు అంటే ఏమిటి? మన జీవిత విధానాలకు హృదయంలో ఉన్న వాక్యమే మూలాధారం. మూర్ఖపు మాటలు నోటికి రానియకు. మాటల్లో కుటిలం ఉండకూడదు. పెదవుల నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానివ్వకు. నీ కన్నులు అటూ ఇటూ చూడకూడదు. సూటిగా ముందుకే చూడాలి, సరిగ్గా చూడాలి. నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. నీ దృక్పథం సరళంగా ఉండాలి, తిన్ననిదై ఉండాలి. వక్రబుద్ధి పనికిరాదు. నీవు నడిచే మార్గమును సరళం చేసుకో, అనగా చదును చేసుకో. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములవుతాయి. సుస్థిరమైన మార్గాన నీవు నడవాలి. నీవు కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగవద్దు. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోవద్దు. నీ పాదమును కీడుకు దూరంగా తొలగించుకో. దుర్మార్గము నుండి సన్మార్గానికి నీ పాదాలను మరల్చుకో. ప్రియ సోదరీ సోదరులారా, హృదయం ఎంత ముఖ్యమైనదో గమనించారా? నీ లోపలికి పోయేది అంత ముఖ్యం కాదు. నీ లోపలి నుండి వచ్చేదేదో అది ఎలాంటిదో చూసుకో.
మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 19వ వచనం, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఇవన్నీ హృదయములో నుండే వస్తాయి. నీ వ్యక్తిత్వానికి కేంద్రం హృదయమే. వాక్యాన్ని వినాలి, వాక్యముతో హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడు నీ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హృదయం బావి అయితే అందులోది తోడి బయటికి పోసే బకెట్టే నోరు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో ముఖ్య సందేశం ఒకటే: వాక్యం వినండి, జ్ఞానాన్ని కనుగొనండి. తండ్రి ఉపదేశకుడు. అతడు బాలుడై ఉండగా నేర్చుకున్నదంతా ఇప్పుడు తన కుమారులకు ఉపదేశిస్తున్నాడు. ఈ రోజున నీ జీవిత విధానం రాబోయే తరానికి మార్గదర్శకం కావాలి. ఈ అధ్యాయం 6వ వచనంలో జ్ఞానాన్ని విడువవద్దు, దాన్ని ప్రేమించు, అది నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది అని చెప్పబడింది. 8, 9 వచనాలలో జ్ఞానాన్ని గొప్ప చెయ్యి, కౌగిలించుకో, అది నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను ఘనపరుస్తుంది అని చెప్పబడింది. 12వ వచనం, నీవు అభివృద్ధి పథంలో పయనిస్తావు, నీవు నడిచేటప్పుడు నీ అడుగులు తడబడవు. 18వ వచనం, ఇది వెలుగు బాట. నీతిమంతుల మార్గం, భక్తిహీనుల మార్గం నాశనానికి దారితీస్తుంది. సొలొమోను జ్ఞానాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. నీ వ్యక్తిత్వమంతా దేవుని వాక్యము చేత పూర్తిగా ప్రభావితమైపోవాలి. నీ దృక్పథం సరిగా ఉండాలి. దేవుని వాక్యమే ఔషధం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం సొలొమోను సూక్తికి మంచి వ్యాఖ్య. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవుని వాక్యం నిన్ను సరళమై చదునైన తిన్నని మార్గంలో నడుపుతుంది. తొట్టిల్లకుండా నడిచిపోగలవు. ప్రియ సోదరీ సోదరులారా, దారి తప్పటం అంటే ఏమిటో మీకు తెలియాలని సంసోనును మరొకసారి మీకు పరిచయం చేయగోరుతాము. సామెతలు 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు సంసోను ఎక్కడ తప్పిపోయాడో మనకు చూపుతుంది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు సంసోను దేవుని జ్ఞానాన్ని త్రోసిపుచ్చాడు, తిరస్కరించాడు, నిర్లక్ష్యం చేశాడు. సరళ మార్గము నుండి అతని కన్నులు తొలగిపోయాయి. చీకటి మార్గంలో, మరణ మార్గంలో అడుగిడి నడిచాడు. అతని స్నేహితాలు మంచివి కావు. జ్ఞానానికి బదులు మూర్ఖత్వాన్ని అనుసరించాడు. దేవుని వాక్యమే గనుక అతన్ని పూర్తిగా ప్రభావితం చేసి ఉంటే ఎంత బాగుండేది. అతనికే కాదు, జాతి మొత్తానికి ఎంతో మేలు చేకూరేది, దేవునికి మహిమ కలిగేది. ఈ అధ్యాయంలో తల్లిదండ్రుల బాధ్యతలు 3, 4 వచనాలలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్ఞానం కలిగేటట్లు వారిని పెంచాలి. సొలొమోను తండ్రి దావీదు, ఆయన తన కుమారునికి జ్ఞానవాంఛను చిన్నప్పుడే కలిగించాడు. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయంలో దావీదు తన కుమారునికి చేసిన హితోపదేశం గుర్తించదగినది. దావీదు అన్నాడు, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేశాడు. అయితే సింహాసనం మీద కూర్చుండడానికి దేవుడు నా కుమారులందరిలో సొలొమోనును కోరుకున్నాడు. సొలొమోనా, నా కుమారుడా, దేవుడు, నా దేవుడు అందరి హృదయాలను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నీవు ఆ దేవుణ్ణి తెలుసుకో. హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా ఆయనను సేవించు. ఆయనను వెదుకు. ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ధైర్యం తెచ్చుకో, పని చెయ్యి. ఈ విధంగా దావీదు తన కుమారునికి చిన్నప్పుడే దైవభక్తిని అలవరిచాడు. అందుకే సొలొమోను దేవుణ్ణి జ్ఞానం కోసం అడిగాడు. ఈ జ్ఞానం తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాలి. తరతరాలకు ఈ జ్ఞానం కొనసాగుతూ ఉండాలి. దేవుని వాక్యం తండ్రిలాగే మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది. తల్లులు వాక్య జ్ఞానాన్ని తమ పిల్లలకు ఉగ్గుపాలతో రంగరించిపోయాలి. జ్ఞానము అమూల్యమైనది,
సర్వసంపదలు ఈ జ్ఞానంతో సమానం కావు. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య దృక్పథాన్ని అలవరుచుకోవాలి. నీతి మార్గాన నడవాలి. అవినీతిని విసర్జించాలి. సొలొమోను తన తండ్రి అయిన దావీదు నుండి ఇదే సత్యం నేర్చుకున్నాడు. 1 రాజులు 3:9 సొలొమోను అన్నాడు, దేవా, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచెయ్యి. అదే సొలొమోను ఆశ. మనము కూడా అలాంటి కోరికనే వ్యక్తం చేయాలి. దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి, అభ్యసించాలి. అదే జ్ఞానము నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఈ అధ్యాయం 23 నుండి హృదయాన్ని గురించి సొలొమోను చెప్పిన మాటలు ఎంతో జ్ఞానయుక్తమైనవి. మన అంతఃకరణ, మన మనోభావాలు, ఉద్రేకాలు, ప్రేమానురాగాలు, కోరికలు అన్నీ హృదయంలో నుండే బయలుదేరతాయి. మన జీవిత విధానం, మన జీవిత దృక్పథం హృదయమును అనుసరించే పనిచేస్తాయి. మన భావజీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. సరైన మార్గాన మనల్ని నడిపించే ఆలోచనలు మనకు కావాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు. దేవుని జ్ఞానాన్ని అనుసరించి నడువు. నీ కోరికలు హద్దుమీరకుండా అదుపులో పెట్టుకో. కంటికి కనపడిందంతా నాకే కావాలని తాపత్రయపడవద్దు. ప్రియ సోదరీ సోదరులారా, గమనించారా? మన జీవితంలో విజయం సాధించాలంటే మార్గమేది? దానికి సామెతల గ్రంథం జవాబు చెప్తుంది. అదే జ్ఞాన మార్గం. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఆయన నీకేమి చెయ్యగలడో మొదట గుర్తించాలి. దేవుణ్ణి మహిమపరచాలి. భయభక్తులతో దేవుణ్ణి సేవించాలి. సర్వశక్తిమంతుడైన దేవునికి మనలను మనము సమర్పించుకోవాలి. అంతేకాదు, నైతిక దృక్పథాన్ని అలవరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోవాలి. దేవుని వాక్యాన్ని శిరసావహించాలి. దేవుని ఆజ్ఞలను తూచా తప్పక పాటించాలి. అనుదిన జీవితంలో ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడు నడిపించినట్లు నడవాలి. దేవుని ఆజ్ఞ మేరకు ఎంత సాహసానికైనా త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనకు జయ జీవితం ప్రాప్తిస్తుంది. ప్రియ సోదరీ సోదరులారా, సామెతల గ్రంథంలోని సత్యములన్నీ విశ్వాసులకు ఆచరణయోగ్యమైనవి. జ్ఞానం ఎలాంటిదో యాకోబు భక్తుడు చెప్తున్నాడు. యాకోబు పత్రిక 3:17 ఈ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానం. ఇది మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతో మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిది. ఈ జ్ఞానమును వ్యతిరేకించేవారు ఎలాంటివారు? యాకోబు పత్రిక 3:14 నుండి మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదిగాక భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటాయి. మనము దేవుని మార్గమును కోరుకున్నప్పుడు దేవుడు మనకు జ్ఞానం ప్రసాదిస్తాడు. ఆయన వాక్యమనే బైబిలు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మనుష్యులతో సరైన సంబంధాలు ఏర్పరుస్తుంది. సరైన తీర్మానాలు చేయడానికి సిద్ధపరుస్తుంది. యేసే మనకు రక్షణ మార్గం, నీతి మార్గం, జ్ఞాన మార్గం, ముక్తి మార్గం. దైవాశీస్సులు. ఆమేన్.